బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లో ఆసక్తికరమైన చివరి కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. మొదట పవన్ కెప్టెన్ అని లీక్స్ వచ్చినా, అనూహ్యంగా కళ్యాణ్ విజయం సాధించి చివరి కెప్టెన్గా నిలిచాడు. పవన్పై కళ్యాణ్ గెలుపు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. బిగ్ బాస్ హౌస్లో చివరి కెప్టెన్సీ జరుగుతోంది. దీనికోసం రీతూ, సంజన, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, దివ్య పోటీ పడుతున్నారు. రేసులో లేని ముగ్గురు భరణి, సుమన్, రీతూ వీళ్ల కోసం ఆడాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా డాగర్ తీసుకుంటారో, తాము కెప్టెన్గా చూడాలనుకునే వ్యక్తికి ఆ డాగర్ ఇవ్వాలి. సంజనను తప్పించిన రీతూ అలా ముందుగా సుమన్, రీతూకి డాగర్ ఇచ్చాడు. గేమ్ గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేస్తున్నావంటూ సంజనను రేసు నుంచి తీసేసింది రీతూ. నీ గేమ్ ఏముంది? పొద్దున్నే లేచి నువ్వా మూలను, అతడు ఇంకో మూలకు పోతాడు. కాసేపటికి ఇద్దరూ ప్యాచప్ అవుతారు అని చెప్పింది. అవును, నేను రియల్గా, జెన్యూన్గా ఉన్నాను అంది రీతూ. ఇక సంజనా కోసం జుట్టు త్యాగం చేసి తప్పు చేశానని బాధపడింది. మండిపడ్డ ఇమ్మూ తర్వాత భరణి, పవన్కు డాగర్ ఇచ్చాడు. అతడు ఇమ్మాన్యుయేల్ను రేసు నుంచి తీసేశాడు. అది ఇమ్మూ తీసుకోలేకపోయాడు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది, నువ్వు నవ్వితే నాకు నవ్వొస్తుంది, ఇలాంటివి వద్దు అంటూ వేలు చూపించి మాట్లాడాడు. ఇకపోతే ఈ గేమ్లో డిమాండ్ పవన్ కెప్టెన్ అయినట్లు తొలుత లీక్స్ బయటకు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. చివరి కెప్టెన్గా కళ్యాణ్, ఈ గేమ్లో చివరగా పవన్, కళ్యాణ్ మిగిలారట. వీరిద్దరికీ పెట్టిన గేమ్లో కళ్యాణ్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. 5 స్టార్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు సీజన్లో చివరగా మరోసారి కెప్టెన్ అయ్యాడు. ఇది ఫ్యాన్స్ మంచి కిక్కిచ్చే వార్తే అవుతుంది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 చివరి కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ గెలుపొందడం ఊహించని మలుపు. పవన్పై అతని విజయం ఈ సీజన్కు ఒక గొప్ప ముగింపును అందించింది. ఇది కళ్యాణ్ అభిమానులకు నిజంగా పండుగే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.